వెళ్ళలా, నోటీసులు ఇచ్చాం, ఏమండి మీరు పలానా కేసులో ఉన్నారు, ఈ విధంగా ఉన్నారని అరెస్ట్ చేశారు. అది తప్పైతే నిరూపించండి, కోర్టులు ఉన్నాయి, ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి కదా. దానికి యాదవ కులం అని ఒక కులాన్ని తీసుకురావడం, కులాన్ని ప్రస్తావించడం ఎందుకు? మొన్న సిదిరప్పలరాజు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి కూడా కులాన్నే ప్రస్తావిస్తాడు. ఇప్పుడు నేను ఎవరైనా కుటుంబం దగ్గరికి వెళ్తే కులాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి బ్రహ్మణ్య గారు? నాకు అర్థం కావట్లేదు. మీరు మనిషి గురించి మాట్లాడండి, కులం గురించి మాట్లాడండి. కులం అనేది అంటే ఆ మనిషి ఇప్పుడు తప్పు చేయని వ్యక్తిని తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వారి మీద కక్ష కట్టారు మాట్లాడొచ్చు, కానీ పలానా కులం అంటే ఈ కులం వాళ్ళనే అరెస్ట్ చేయాలి తప్పు చేస్తే అనే రూల్ మరి భవిష్యత్తులో ఏమైనా తీసుకురాబోతున్నారేమో అర్థం అవట్లా. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు సార్? నేను అసలు యాక్చువల్ గా జోగి రమేష్ గారి అంశం మనం మాట్లాడకూడదు. వాస్తవానికి ఆయన పర్సనల్ అంశం, ఆ కుటుంబంలో వంద జరిగి ఉండొచ్చు, అది మనకు అనవసరమైన మ్యాటర్. కానీ నిన్న కూడా జోగి రమేష్ గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? ఆయన కులాన్ని పెట్టుకొని నేను పలానా కులం కాబట్టి నా కులాన్ని తక్కువ చేయాలని చూసి నా కుటుంబం మీద ఈ రోజు మీరు అందరూ పడుతున్నారు అంటున్నారు. సార్ అది మీ కుటుంబ వ్యవహారం జోగి రమేష్ గారు. మీ కుటుంబంలో మీకు ఏమేమి ఉన్నాయో అది మీరు తేల్చుకోవాలా. మీడియాకి ఎక్కింది మీరు, మీడియాలో మాట్లాడుకుంటుంది మీరు, అది మీరు తేల్చుకోవాలా. దానికి కులం ఎందుకు వచ్చింది? తెలియజేసింది మీరు ఘనంగా ముఖ్యమంత్రి గారిని పిలిపించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకుని అక్షింతలు వేయించుకుంది మీరు, ఆశీర్వాదం దింపించుకుంది మీరు కదా. దానికి కులానికి దీనికి ఈ రోజు మీరు మీడియా ఎక్కడానికి మీ కుటుంబ సమస్యకి కులానికి ఏంటి సంబంధం? నేనేమన్నానంటే బ్రహ్మణ్య గారు, ఏ విషయం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు సార్, ఆయన రాజకీయాల ప్రస్తావన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా, ఈవెన్ 2014 ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ, లేకుంటే 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు కూడా రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఆయన కుల ప్రస్తావన తీసుకొస్తాడు. అలానా కులం వ్యక్తి వస్తే ఆ కులం వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడుతున్న ఒక దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, సార్ మీరు అన్నారు ఆ రోజు అసెంబ్లీలో, నేను 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని, డిగ్రీలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని వెళ్ళి తెలుసుకోండి అయ్యా అన్నారు. ఇన్ని ఫస్ట్ ర్యాంకులు సాధించిన మీరు, అంత అద్భుతంగా చదువుకున్న మీరు, అన్ని డిగ్రీ పట్టాలు సంపాదించిన మీరు సార్ కుల ప్రస్తావన తేకండి, అది చాలా తప్పు. మనం మానవ సమాజంలో బ్రతుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంగా మాట్లాడుకుందాం, మనుషుల్లాగా మాట్లాడుకుందాం. కులాలు ఎందుకు సార్ మనకి? మీరు జగన్మోహన్ రెడ్డి, నేను అజయ్ చౌదరి, కానీ మనకి ముందు ఒక పేరు తగలబడింది కదా, మీరు జగన్ నేను అజయ్ అని. జగన్ అజయ్ అని మాట్లాడుకుందాం, మనకి ఎందుకు సార్ కులాలు? ఈ రెడ్డి చౌదరి పెట్టుకుంటే మాట్లాడుకోవాలా? నాకు సమస్య వస్తే నేను చౌదరి కులం కాబట్టి, నేను కమ్మ కులం కాబట్టి నన్ను తక్కువ చేస్తానని నేను చెప్పాలా వచ్చి? లేకుంటే మిమ్మల్ని తిడితే రెడ్డి కులం ఇప్పుడు కాదు బ్రహ్మనాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఈ రోజు కానీ కొన్ని విమర్శలు చేస్తుంటాం రాజకీయంగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వచ్చి నేను పలానా రెడ్డి కులాన్ని కాబట్టి నన్ను వీళ్ళు అవమానిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారని ఎందుకు సార్ ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెప్పలా? ఏంటి దాని అర్థం ఏంటి? అంటే ఇప్పుడు జోగి రమేష్ గారు వస్తే నా కులాన్ని అన్నారు అంటారు, అంబటి రాంబాబు గారు వస్తే నా కులం గురించి మాట్లాడారు అంటారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు? ఈవెన్ ఆ పార్టీలో దేవినేని అవినాష్ గారు ఉన్నారు. కాదు సార్, ఈవెన్ ఆ పార్టీలో దేవినేని అవినాష్ గారు ఉన్నారు, కొడాలి నాని గారు ఉన్నారు, వల్లంనేని వంశీ గారు ఉన్నారు. వీళ్ళందరూ కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఏ రోజు కూడా మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు మేము పలానా కమ్మ కులం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులతోటి మమ్మల్ని తిట్టిపిస్తున్నాడని ఎందుకు మాట్లాడట్లేదు? ఏ రెడ్డి కులానికి కమ్మ కులానికి రాని ఈ కులం ఆపోదమంతా కూడా బీసీలకి, ఎస్టీలకి, మినారిటీలకి, కాపులకే వస్తుందా? మిగతా కులాలు కాదా అండి? అంటే ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని అనుకోవాల్సిన అవసరం ఉంది. అదే నేను అన్నాను సార్. ఓటు బ్యాంక్ అంటే ఏంటి బ్రహ్మనాయుడు గారు? ప్రజలకు మనం మంచి చేస్తే ఆ సామాజిక వర్గం పేరు ప్రస్తావించి పలానా వర్గం కాబట్టి వీరి మీద కేసు పెట్టారనో, లేకపోతే వీరిని ఇబ్బంది పెట్టారనో రకరకాలుగా మాట్లాడటం. అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రభావితం చేసుకోవడానికో, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికో మేము పలానా కులం కోసం భుజం మోస్తున్నాం, కాపు కాస్తున్నాం అని మాట్లాడితే మిగతా కులాలను మీరు వదిలేసినట్ట? మరి మిగతా కులాల్లో ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తిట్టినా పర్లేదా? అంటే ఇప్పుడు రెడ్డి కులంలోను, కమ్మ కులంలోను, కాపు కులంలోను ఓట్లు తక్కువ ఉంటే వీళ్ళు తిట్టినా పర్లేదా? అంటే బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, మినార్టీలో ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరైనా ఒక మాట మాట్లాడితే మనం వచ్చి భుజం మీద వేసుకోవాలా? ఇజ్ ఇట్ రైట్? ఇదేనా రాజకీయం? ఇదేనా రాజ్యాంగం? ఎవరు చెప్పారు సార్ ఇదంతా కూడా? అంటే ఒక కులానికి ఎక్కువ ఓటర్లు ఉంటే వీళ్ళని మనం ఎక్కువ భుజం మీద మోసుకోవాలని చెప్పి ఎవడు చెప్పాడు? ఏ రాజ్యాంగంలో రాశారు సార్? మీరు అన్నట్లుగా ఓటు బ్యాంకు రాజకీయం ఇది. దిస్ ఈజ్ నాట్ రైట్. ఈ రోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం సార్, మీరు మీ నాయకులు హెచ్చరించుకుంటే తప్పలేదు. మేమేమంటున్నాం, మీరు చంద్రబాబు నాయుడు రేపొద్దున జరిగే ఎన్నికల్లో పోలీసులు అడ్డం పెడతాడు, తాను అధికార బలాన్ని ఉపయోగిస్తాడు, అవసరమైతే బెదిరింపులకు గురి చేస్తాడు, ఎక్కడ భయపడకండి అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు 2021లో మీరు ఏదైతే స్థానిక సంస్థలు మీరు చేశారు, ఇవన్నీ నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళిపోయారు,
అభ్యర్థులు కిడ్నాప్ చేశారు, కనీసం నామినేషన్లు వేయనివ్వకుండా పత్రాలు చించేశారు. దానికి ఉదాహరణ పొంగునూరు అంజయ్య తాత. నామినేషన్ వేయడానికి వెళ్తుంటే కర్రలు పట్టుకుని ఉరుక్కుంటూ వచ్చి అతను కొట్టబోయారు 10-20 మంది ఒక ముసలాయిన్ని. అంజిరెడ్డి 90 తాత సంవత్సరాల అంటారు ఆయన. ముసలాయిన్ని. అంజిరెడ్డి తాత అంజిరెడ్డి తాత గారిని, ఆ. ఆయన్ని 90 సంవత్సరాల ముసలాయన ఒక సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి వెళ్తే అతను అడ్డుకుంది వాస్తవం కదా, నామినేషన్ పత్రాలు చించేసింది వాస్తవం కదా. జస్ట్ ఉదాహరణే. ఆ రోజు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేశారు సార్, మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా తెలుసు బ్రహ్మనాయుడు గారు. ఉమ్. ఆ అంటే రోజు ఈసారి అవన్నీ చూసి ఈసారి కూడా కాబట్టి- అలా జరుగుతాయా లేకపోతే సౌమ్యంగా జరుగుతాయా? నేను అదే చెప్తున్నాను బ్రహ్మణ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న అరాచకాలు చూశారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకండి, మనకి ప్రాణాలు ముఖ్యమని చెప్పారు సార్. ప్రాణాలు ముఖ్యం, ప్రాణాలు కాపాడుకుందాం, మనం బ్రతుకుంటే బలసాకనేది బ్రతకొచ్చు. ఇలాంటి అరాచకాల ముందు మన నామినేషన్లు ఇచ్చి తలకాయలు బద్దలు కొట్టించుకొని మనల్ని కిడ్నాప్ చేయించుకుని మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వద్దు అని చెప్పారు ఆ రోజు. కానీ ఈ రోజు మేమేం చెప్తున్నాం, పోటీ చేయండి సార్, మీ పులివెందుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రాష్ట్రంలో 174